నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. జిల్లా అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్న రాష్ట్ర మంత్రి సిద్ధరాఘవరావు. ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని కొట్టివేత. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నాం. వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఆదరణ లేక నిర్వీర్యమవుతున్న క్రీడారంగం, అంతర్జాతీయ వేదికలపై వెలవెలబోతున్న ప్రాభవం. సత్య న్యూస్ ప్రత్యేక కథనం. జిల్లా అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధరాఘవరావు స్పష్టం చేశారు. రామాయపట్నం పోర్టు, దొనకొండ కారిడార్ మీద ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో వీసమెత్తు అభివృద్ధి కూడా జిల్లాలో జరగలేదని అన్నారు. లాయర్పేటలోని తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు విషయాలపై మంత్రి సిద్ధ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అభివృద్ధి పందాల్లో ముందుకెళ్తున్నారు. కానీ మన జిల్లాకు సంబంధించి రామాయపట్నం సీపోర్ట్ గురించి కానీ, దొనకొండ కారిడార్ గురించి కానీ ఈ రోజు నేను ప్రెస్లో చూడటం జరిగింది, నిన్న కూడా చూడటం జరిగింది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రామాయపట్నం సీపోర్ట్ పట్టించుకోవట్లేదు, దొనకొండ కారిడార్ దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు అని మాట్లాడారంటే ఎంత దూరం పోతుందో కూడా ఆలోచించుకున్న పరిస్థితి లేకుండా మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అతని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎట్లా ఉంది, ఏ పద్ధతిలో 28 నెలల్లో మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో మనం సపరేట్ అయ్యాం. దానికి కూడా ఘనకార్యం చేసిన కూడా కాంగ్రెస్ పెద్ద మనుషులు రాష్ట్రం విడిపోవటానికి. ఇన్ని సమస్యల్లో, ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, సర్వీస్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వారు ఒక సారథిగా నడిపిస్తూ, కఠోర శ్రమ చేస్తూ, రోజు 16 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి కావాల్సిన అన్ని హంగులు ఏర్పరచేదానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వారు ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కూడా కాదు. ఎందుకంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు రామాయపట్నం సీపోర్ట్ ఎందుకు వదిలి ఈడు దుగ్గరాజపట్నం సీపోర్ట్ ఎందుకు రికమెండ్ చేశారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ రోజు మాట్లాడుతున్నారంటే వారిని ఏ విధంగానూ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రామాయపట్నం సీపోర్ట్ చేయాలని ఒక చిత్తశుద్ధితో ముందుకు వస్తున్నారు. దాని మీద కూడా మన కేబినెట్లో కూడా మాట్లాడారు. ఆల్రెడీ జిల్లా మీటింగ్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వారు దానికి ఆ పోర్టుకి సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేయమన్నారు. అవి కూడా కొన్ని తయారైనాయి, కొన్ని తయారు చేస్తున్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేయలేకుండా ఈరోజు 28 నెలల ఆర్థిక పరిస్థితులు, ఈ విధంగా డెవలప్మెంట్లో ముందుకు పోయే పరిస్థితుల్లో ఒక సెక్రటరియట్ నిర్మాణం, ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు మీరు మాట్లాడటం పద్ధతి కాదు. మాకు చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా రామాయపట్నం సీపోర్ట్ ముఖ్యమంత్రి గారు దాన్ని తప్పకుండా టేకప్ చేస్తారు. అట్లానే దొనకొండ కారిడార్లో కూడా షార్ట్ పీరియడ్లోనే అక్కడ కూడా గ్రౌండ్ కాబోతున్నాయి. ఏదైనా కూడా మేము చెప్పిన మాటలు కరెక్ట్గానే జరుగుతాయి. ఈరోజు రోడ్ల అభివృద్ధి మన ప్రకాశం జిల్లాకు సంబంధించి దగ్గర ఈరోజు 12 నియోజకవర్గాల్లో సుమారు 1500 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్ల అభివృద్ధి జరిగినాయి ఈ 28 నెలల్లో. అదే కాకుండా కూడా మళ్ళీ జస్ట్ ఒక 3 days బ్యాక్ జిల్లాకు మళ్ళీ దగ్గర 130 కోట్ల రూపాయలు రోడ్లు కూడా ఇవ్వటం జరిగింది. ఇటు సిఆర్ఎఫ్ కానీ, ఇటు కోఆర్డినేట్ రోడ్స్ కానీ. అతనే ఏబిడి బ్యాంక్ లోన్ సహాయంతో దొనకొండ టు పొదిలి హైవేకి కనెక్టివిటీ, అతనే దొనకొండ నుంచి అటు దర్శి, ముళ్ళమూరు మీదుగా అద్దంకి, ఎన్హెచ్కి, నామ్ రోడ్కి కనెక్టివిటీకి టోటల్ 650 కోట్ల రూపాయలు అది కూడా రోడ్డు కూడా శాంక్షన్ కావటం జరిగింది. అదే కాకుండా కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఐటీడీఆర్ అంతర్జాతీయ స్కూల్ మనం శంకుస్థాపన చేసాం. ఈరోజు టెండర్లు పిలవబోతున్నారు. 23 కోట్ల రూపాయలతో ఒక అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, మోడల్ స్కూల్ ఇక్కడ రాబోతుంది. కుర్చేళ్ళలో స్కూల్లో 23 కోట్ల రూపాయలతో రాబోతుంది. అట్లానే మన కనిగిరిలో నిమ్స్ సంబంధించి అక్కడ కూడా మొత్తం కూడా అన్ని ఏరియాలు కూడా
మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని, నగరంలో సమస్యలు తిష్టవేసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 45వ డివిజన్లో జరిగిన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కోసం 45వ డివిజన్ కు వచ్చిన ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున హారతులిచ్చి స్వాగతం పలికారు. కార్యకర్తలు ఆయనకు భారీగా స్వాగతం పలికారు. నగరంలో డ్రైనేజీ సమస్య అస్తవ్యస్తంగా ఉందని, ప్రభుత్వ స్థలాలను అభివృద్ది పేరుతో ప్రైవేటు వ్యక్తులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దారాదత్తం చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయని, దీనిని తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ అధ్యక్షులు డి నరసింహారెడ్డి, నగర పార్టీ కన్వీనర్ కుప్పం ప్రసాద్, సింగరాజు వెంకట్రావు, మాజీ కౌన్సిలర్ వి శేషయ్య, గోపాల్ రెడ్డి, కటారి శంకర్, బడుగు ఇందిరా, డిఎస్ క్రాంతికుమార్, ఓబుల్ రెడ్డి, వై నాగరాజు, యశ్వంత్, సిహెచ్ శివ, వెన్నపూస వెంకటేశ్వర్రెడ్డి, ద్వారకచర్ల నరసింహారెడ్డి, పల్నాటి వెంకటేశ్వర్రెడ్డి, చిలకల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గడప గడప కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజలందరూ కూడా మంచినీటి సమస్య చెప్తా ఉన్నారు. కొన్ని డ్రైన్స్ కూడా ప్రాబ్లం ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. అంటే మా దృష్టికి అదే ప్రైవేట్ స్థలాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వాలనే తలంపుతోటి ఈ మధ్య అద్దెంకి బస్ స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కలెక్టర్ గారితో కూడా చెప్పడం కూడా జరిగింది. మీకు ఖచ్చితంగా కూడా ఎవరైనా ఏదైనా ఏ స్థలం ఉన్నా పారదర్శకం చేయాల్సిన అవసరం ఉంది. దానికి టెండర్స్ పిలిచి ఏం చేస్తే మనకు మేము సహకరిస్తాము. ఇప్పుడు ఆయన ఏం సాధించాడు మాకు ఒకసారి తెలియాలా. మేము ఉన్నప్పుడు బాగానే శుభ్రంగా చేసాం, అన్ని రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత క్లియర్గా కనిపిస్తూ ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళు అవినీతి తప్పితే వేరే కార్యక్రమం చేపట్టలేదు. డెవలప్ చేస్తున్నారు, దాంట్లో పర్సంటేజ్లు తీసుకుని డెవలప్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నీతిగా న్యాయంగా పరిపాలన చేయడం లేదు. అది ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఎలక్షన్స్ గత 2 సంవత్సరాల క్రితం జరగాల్సిన ఎలక్షన్స్ ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ ఇప్పుడు పెడతా ఉంటున్నారు. మంచిది, స్వాగతిస్తా ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి పూర్తి ధీమాతో ఉన్నాం.
గడప గడప కార్యక్రమం ఇంత విజయవంతం చేశారు. గడప కార్యక్రమంలో చిన్న ఒక రోడ్ వేసి అన్ని మేము చేసామనుకుంటున్నారు. ఈ 45వ డివిజన్ లో ఎన్ని రోడ్లు వేసాడో 1,20,00,000 పెట్టి వర్కులు జరిగినాయి. అది గుర్తుంచుకోవాలా. 45వ వార్డు డివిజన్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. ఒక 10 లక్షల రూపాయలు ఒక కాలం శాంక్షన్ చేసి మేము అభివృద్ధి చేశామని 45 డివిజన్ లో జెండాలు వేసుకుంటున్నారు. 45 డివిజన్ లో ఎప్పుడు జరిగిందో ఒకసారి రివైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు అవినీతిమైన పరిపాలనతో ప్రజలను అనేక ఉపయోగపడిన హామీలను ఇచ్చి ఈరోజు మభ్యపెట్టి ప్రత్యేక హోదా మీద ప్యాకేజీలని అయ్యని బూటకం మాటలతో వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు బూటకం హామీలతో ఆ రోజు ప్రధానమంత్రి మోడీ చేత కూడా తిరుపతిలో విజయవాడలో పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ప్రత్యేక హోదా ఇస్తాము, ఆంధ్రప్రదేశ్ ఆదుకుంటామని ఎన్నో విధాలుగా నాటకాలాడి ఈ రోజు అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రుల ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా అందించనున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ టీఏవి శర్మ తెలిపారు. ప్రసాదం కావలసిన వారు సమీపంలోని పోస్టాఫీసులో 50 రూపాయలు చెల్లించాలని ఆయన కోరారు. ప్రకాశం కోస్టల్ డివిజన్లో కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని తపాలా శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రజలకు అందించేటువంటి ఏర్పాటు చేశాం. 50 రూపాయలకు అమ్మవారి ప్రసాదము, అమ్మవారి లామినేటెడ్ ఫోటో, అమ్మవారి శక్తి కంకణ దారము మరియు అక్షింతలు, అమ్మవారి కుంకుమ శోభా పూజ చేసిన తర్వాత ప్యాక్ చేయబడతాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానప్పటికీ ప్రత్యేక ప్యాకేజీ వలన ఉపయోగం ఉందని శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక పర్యాయాలు కేంద్రాన్ని కలిశారని గుర్తు చేశారు. ప్యాకేజీకి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన విడుదల చేయాలని మాగుంట కోరారు. అందరం మనం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువగా రావాలి, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కూడా పాటుపడుతూ కేంద్రంతో సత్సంబంధాలు కూడా కొనసాగిస్తూ ఢిల్లీకి పర్యాయాలు కూడా వెళ్ళి కేంద్రంలో ఎన్ని అంశాల్లో నిధులు వస్తే ఆ అంశాల్లోనే నిధులతో అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. ఆ రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రంలో నిధులు అనేది ఎంతో అవసరం ఉందనే భావంతో వారు ఈ గడిచిన 2.5 సంవత్సర కాలంలో చేసిన కృషి అనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వారు ప్రత్యేక ప్యాకేజ్ అన్నట్టుగా నిధుల్ని సమకూర్చుకునే దాని కొరకు ఒక అనౌన్స్మెంట్ చేయటం కూడా మనం చూసాం. మనం హోదా కొరకు పోరాడాం, ఇప్పటికి కూడా దాన్ని ఆపట్లేదు. మనం ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేత తోట సుధాకర్ ప్రసాద్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఏపీఆర్ఎస్ఏ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో ప్రసాద్ విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం కోసం ఆగ్రహం కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి తోట సుధాకర్ ప్రసాద్ అని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ కొనియాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలకు ప్రసాద్ నాందిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు కేఎల్ నరసింహారావు, ఎన్జీఓ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీఆర్ఎస్ఏ ప్రతినిధులు శెట్టి గోపి, డానియల్, ఊతకోట శ్రీనివాసరావు, శివకుమార్, కేసీహెచ్ కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల నాయకుడు
మన జిల్లాలో వస్తూ ఉండగా 27వ తేదీ సెప్టెంబర్ తేదీన మరణించడం జరిగింది యాక్సిడెంట్లో. ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు అన్ని ఉద్యోగ సంఘాలు ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఎంత సేవలు చేసింటే ఈరోజు అందరూ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఆయన్ని తలుచుకునే పరిస్థితి ఉంది. అంటే కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ వెళుతూ మార్గ మధ్యలో టోల్ గేట్ దగ్గర వెనక నుంచి లారీ కొట్టడము, వారు అక్కడికక్కడే స్పాట్లో మరణించడం జరిగింది. వారు మరణం అనేది ఉద్యోగ లోకానికి ఒక తీరని లోటు. అయితే ఆయన ఆశయాల్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా ఏపీఆర్ఎస్ఏ కానీ, ప్రకాశం జిల్లా ఎన్జిఓ సంఘం కానీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ కాంస్య విగ్రహం మరి అన్న గోపి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయటం, దానికి మహానీయునికి ఈ విధమైన ఘన నివాళులు అర్పించడం అనేది మన అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రెవెన్యూ శాఖ మరి ఈ విధమైన పరిస్థితిలో ఉంది అంటే వారు చేసిన కృషి, వారు తెచ్చిన జీవోసు ఏదైతే రెవెన్యూ శాఖని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి వారు శ్రమించి పనిచేసి చివరికి అసూలు బాశారు. అలాంటి నాయకుడిని మనం ఎల్లవేళలా ప్రతి సంవత్సరం అలా నివాళులు అర్పించుకొని వారికి ఘన నివాళులు చేసుకోవాలని చెప్పేసి చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాంస్య విగ్రహం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీ ఉదయం 10 గంటలకు అద్దంకిలోని శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో యాదవ విద్యార్థులకు ప్రోత్సాహకాలు పంపిణీ చేయనున్నట్లు మహాసభ అధ్యక్షుడు జి ప్రభాకర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రోత్సాహక బహుమతుల పంపిణీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆదరణ కరువైన క్రీడారంగం, క్రీడల్లో కోల్పోతున్న భారత ప్రాభవం, నగరంలో జూదాన్ని అనుమతించవద్దని జిల్లా ఎస్పీకి మహిళా సంఘాల విజ్ఞప్తి. వివరాలు కొన్ని వాణిజ్య ప్రకటనల అనంతరం. 125 కోట్ల జనాభా కలిగిన భారతదేశ చరిత్ర ఘనమైనదే. మేక్ ఇన్ ఇండియా అన్న నినాదంతో ప్రపంచ దేశాల సరసన నిలబడుతున్నామన్న ఆశయం మెండుగా ఉండవచ్చు. మరి అంతర్జాతీయ క్రీడా వేదికలపైన ఎందుకు బొక్కబోర్ల పడుతున్నాం? ఈ వెనుకబాటుతనానికి కారణం ఎవరు? క్రీడారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న నిర్లక్ష్య పాపం ఎవరిది? నిన్న రియో ఒలింపిక్ బరిలో కేవలం 2 పతకాలు మన భారతదేశపు పరువు గంగలో కలవకుండా కాపాడాయి. 3 అమ్మాయిలు ప్రాణాలొడ్డి దేశ ప్రతిష్టను నిలబెట్టారు. తల వంచుకుని నిలబడాల్సిన దశలో తలెత్తుకునేలా చేశారు. అందుకు ఆ క్రీడారత్నాలకు పాదాభివందనం చేయాల్సిందే. కానీ 150 మంది క్రీడాకారులు పతకాల వేట కోసం రియోకు క్యూ కట్టి తిరుగుటపాలో చతికిలబడి వచ్చారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై 125 కోట్ల భారతీయుల ఆశలు నీరుగార్చారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ మన దేశంలోని ఒక మూలకు కూడా సరిపోని ఉగాండా లాంటి దేశాలు స్వర్ణ పతకాల వేటలో చిరుతల్లా దూసుకుపోతుంటే తాబేలు తమ్ముళ్లలా మన క్రీడాకారులు చెత్త పెర్ఫార్మెన్స్తో మన పరువు తీసేశారు. ఈ తప్పు క్రీడాకారులదా, ప్రభుత్వానిదా అంటే ప్రభుత్వాలదే అంటున్నారు మెజారిటీ ప్రజలు. ప్రాధాన్యత లేని రంగాలకు వేల కోట్లు వెచ్చించి దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసే క్రీడారంగానికి నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఫలితమే మన క్రీడారంగానికి శాపంగా పరిణమించింది. చివరకు 2 పతకాలతో పోతున్న పరువును నిలబెట్టుకునే దుస్థితి దాపురించింది. గ్రామ స్థాయి నుంచే మట్టిలో మాణిక్యాలను గుర్తించే తీరిక, ఓపిక మన క్రీడాభివృద్ధి అధికారులకు లేకుండా పోయింది. నాణ్యమైన క్రీడా పరికరాలు, వసతులు, ఆహారం ఏర్పాటు చేయటంలో ఎందుకు శ్రద్ధ చూపటం లేదో అర్థం కాని పరిస్థితి. దేశాన్ని వెనుకకు నెట్టే రాజకీయాల జబ్బు క్రీడారంగానికి కూడా సోకినట్టుంది. టాలెంట్ ఎంతో ఉన్న యువ క్రీడాకారులను తొక్కిపెట్టి టాలెంట్ లేని ఎంతో మంది క్రీడాకారులను ఎంపిక చేస్తే తిరుగుటప్పా కడుతున్నారు. సరికొత్త క్రీడా విధానం అమలు పరచకపోగా ఉన్న క్రీడారంగాన్ని నిర్వీర్యం చేసే రాజకీయ బేహార్లు క్రీడారంగానికి చెదపురుగుల్లా పట్టిపీడిస్తున్నారు. తదనుగుణంగా కోలుకోలేని స్థితికి మన క్రీడారంగం పడిపోతోంది. జిల్లాకొక అకాడమీ స్థాపించి దానికి నిధులను కేటాయించి మెరుగైన క్రీడాకారులను గుర్తించి వారికి తక్షణ శిక్షణను ఇప్పించాలని, అటువంటి క్రీడాకారులకు మెరుగైన ఆహారం అందించి శారీరక దారుఢ్యం కలిగేలా చూడాల్సిన బాధ్యత ఉంది. జిల్లాల్లో ఉన్న స్పోర్ట్స్ అసోసియేషన్స్తో సమావేశాలు నిర్వహించి సరికొత్త ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందంటున్నారు వ్యాయామ ఉపాధ్యాయులు. జనార్దన్ గారు కూడా దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అక్కడ నుంచి మనకి స్పోర్ట్స్ అథారిటీ నిధులు తేవడానికి చాలా కృషి చేశారు. ఇది మనకి
డిసెంబర్ లోపల కంప్లీట్ అయ్యి మనకు స్టేడియం కొత్తది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మనకు జిల్లాలో ఇప్పుడు ఈ మినీ స్టేడియంలో 2 స్టేడియాలే వర్క్ కంప్లీట్ అయ్యడానికి అవకాశం ఉంది. మిగతాది కూడా మనం ప్రపోజల్ పంపించడం జరిగింది స్పోర్ట్స్ అథారిటీకి. అది కూడా తొందరలోనే మనకి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మిగతా ప్లేసుల్లో కూడా. రాజకీయ జోక్యం తగ్గించి వివక్షతకు వేధింపులకు తావులేని విధంగా చర్యలు తీసుకుంటేనే తప్ప కాస్తంతన్నా క్రీడారంగం మెరుగుపడుతుందని, అంతర్జాతీయ వేదికలపై మన సత్తా చూపించే అవకాశం కలుగుతుందని అంటున్నారు. ఇకనైనా మన ప్రభుత్వం క్రీడారంగాన్ని అనాథలా వదిలేయకుండా దేశ ప్రతిష్టను పెంచే విధంగా వ్యవహరిస్తారని ఆశిద్దాం. మంచి క్రీడాకారులకు కూడా బహుమతులు ఇవ్వటం వల్ల ఆ తల్లిదండ్రులకైతేమి, స్కూల్లో ఉన్న మిగతా ఉన్నటువంటి విద్యార్థులకైతేమి వారందరికి కూడా మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మొన్న ఒలింపిక్స్లో రజతం సంపాదించినటువంటి సింధుకి కోట్ల రూపాయల్లో తనకి పారితోషికాలు ఇచ్చారు. ఒక సింధువునే కాకుండా గ్రామీణ ప్రాంతంలో అయితేమి, జిల్లా ప్రాంతంలో అయితేమి, టౌన్లో అయితేమి చాలా మంది సింధువులు ఉన్నారు, చాలా మంది గోపిచందులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి వసతులు లేవు. పిల్లలకి చాలా మంది పీఈటీస్ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బాల్స్ కొంటున్నారండి. దానివల్ల ఇప్పటికీ అలాంటి పీఈటీలు ఉండబట్టి ఆటలు నిలబడ్డాయని మాత్రం నేను చెప్పగలుగుతున్నానండి. ఆ డబ్బులు పెట్టుకొని పిల్లల్ని వాళ్ళకి రానుపోను ఛార్జీలు పెట్టుకొని ఉన్న పీఈటీ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ కనుక కరెక్ట్గా స్కూల్స్కి సంవత్సరానికి ఇంత అమౌంట్ అని బడ్జెట్ ఇస్తే మాత్రం తప్పనిసరిగా మంచి ప్లేయర్స్ని, మనకున్న భారతదేశంలో ఇన్ని కోట్ల మంది జనాభాలో మంచి ప్లేయర్స్ని మాత్రం తీసుకురాగలుగుతారు. ప్రకాశం జిల్లా క్రీడలకి పట్టు నిలయం సార్. అలాంటి ప్రకాశం జిల్లాలో ఇంతవరకు ఒక స్టేడియం అనేది లేకపోవడం ఎంత దురుద్దేశమో, ఎంత చూడండి మన జిల్లాకి ఎంత అవమానమో తెలుస్తుంది. మినిమం ఒక డోనర్ వచ్చి స్టేడియం ఇస్తే దానిని కూడా మనం అభివృద్ధి చేసుకోలేకపోతున్నాము. ప్లస్ ఇంకొకటి, ప్రతి జిల్లాకి ఒక అకాడమీ ఉంటే ఇక్కడ స్కూల్స్ లో మంచిగా ఉన్న ప్లేయర్స్ ని అకాడమీకి లో పంపించి వాళ్ళకి మంచి శిక్షణ ఇప్పిస్తాము. ఇప్పుడు సింధు కూడా అకాడమీ ప్లేయర్స్ కొని చూపిస్తున్నారు. మనకు విలేజెస్ లో అంత పర్సనల్ కేర్ అనేది పేరెంట్స్ తీసుకోలేదు కాబట్టి గవర్నమెంట్ పిల్లలకి ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి ఒక అకాడమీ ఏర్పాటు చేసేసి ప్లేయర్స్ అందరిని అక్కడ పంపించేసి అక్కడ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తే సింధులు కావాల్సినంత మంది. ఆటో స్టాండ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్ రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సంఘం 2వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిఐటియు కార్యాలయం వద్ద జరిగిన ఈ మహాసభలో ఆటో కార్మికులకు 10వ తరగతి లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్లు భద్రతా బిల్లు ప్రవేశపెట్టి డ్రైవర్ల జీవితాలతో ఆటలాడుకుంటోందని విమర్శించారు. ఆటో కార్మికులపై పోలీసులు, ఆర్టీఓ అధికారుల వేధింపులు నిలువరించాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు టి శ్రీనివాసులు, ఉంగరాల శ్రీను, ఏ కోటేశ్వరరావు, పి సత్యానందం, తిరుమలయ్య, సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు భారతదేశంలో ఆ వాహనాల తయారు చేయడానికి కావలసిన ప్లాంట్లను కూడా పెడుతున్నారు. అంటే వచ్చే ఒక 10-20 సంవత్సరాల కాలంలో అన్ని డ్రైవర్లెస్ వాహనాలే రావాలి. అందుకని రోడ్లు పెద్దవి చేయడం, రోడ్లను నున్నంగా పెట్టడం, రోడ్ల మీద ఏమీ ఆటంకాలు లేకుండా చూడడం, ఇవన్నీ దేనికంటారు? డ్రైవర్లు లేకుండా, ఆటోలు లేకుండా, లారీలు లేకుండా, ట్రాక్సీలు లేకుండా ఇవన్నీ చేయాలని. ఒంగోలులోని సిబిఎన్ రీడింగ్ రూమ్ లో పేకాట నిర్వహణకు పాలకవర్గం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ పలు మహిళా సంఘాల నాయకులు జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. పేకాట వల్ల గతంలో పలు కుటుంబాలు వీధిన పడిన ఉదంతాలు ఉన్నాయని ఎస్పీకి వివరించారు. గతంలో ఒంగోలులోని 2 క్లబ్బుల్లో పేకాట నిర్వహించేవారని, అప్పట్లో పలు కుటుంబాలు వీధిన పడ్డాయని చెప్పారు. ఈ పేకాట వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేసే అవకాశం ఉందని అన్నారు. క్లబ్బుల్లో పేకాటను నిషేధించిన అనంతరం ప్రశాంత వాతావరణం నెలకొందని, తిరిగి పేకాటను ప్రారంభిస్తే మళ్లీ కథ మొదటికొస్తుందని అన్నారు. అటువంటి పేకాట మహమ్మారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ, సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు టి రమాదేవి, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కె కుసుమకుమారి, ఎల్టీ భవానీ, పి శేషారత్నం, గౌసియా బేగం, సుపరిపాలన వేదిక ప్రతినిధి టి రామచంద్రరావు తదితరులు జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమవర్మను కలిసిన వారిలో ఉన్నారు.
లో సివిఎన్ రీడింగ్ రూమ్ ఇక్కడ మన కార్డ్స్ గేమ్స్కు పర్మిషన్ కావాలని చెప్పి హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి దాంట్లో హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇట్స్ గేమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పి 13 కార్డ్స్ అని దాన్ని పర్మిట్ చేయమని చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు. దానికి అగేన్స్ట్గా ఉమెన్ రిప్రజెంటేటివ్స్ అంతా మహిళా అభ్యుదయ సంఘం వీళ్ళందరూ కూడా ఇది ఇస్తే పర్మిషన్ ఇస్తే దీనివల్ల కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడా మగవాళ్ళు తీసుకొచ్చి దాంట్లో పెట్టి నష్టపోతారని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ పరంగా we will follow the orders of the High Court. At the same time, we will ensure that no game of chance is allowed. ఏదైతే గేమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారో that will be closely monitored. It will be closely monitored because as per the High Court orders, it is clearly mentioned that the CCTV camera should be installed and it should be connected to the local police station and to the SP's office. If they have not done till now, we will verify that. And over and above, if they are following the game of intelligence or something else or game of chance, we will closely follow it and we will definitely take steps that no other illegal things happen in that premises. ఇటీవల ఒంగోలులోని సిబిఎన్ రీడింగ్ రూమ్లో ప్యాక్ ఆటని ప్రారంభించడం అని చెప్పినటువంటి విషయం మీద మహిళా సంఘాలందరం కూడా ఐక్యంగా మేము ఉద్యమించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల చాలా చాలా శాంతి భద్రతల సమస్య కూడా వస్తుందనేటువంటి విషయం మీద మేము ఇచ్చినటువంటి ఆ రిప్రజెంటేషన్ ఎస్పీ గారికి వచ్చిన నేపథ్యంలో మేము ఎస్పీ గారిని కూడా ఇప్పుడే కలవడం జరిగింది. త్రివిక్రమ్ శర్మ గారు చాలా బాగా స్పందించారు ఈ విషయం మీద. మరి అయితే వాళ్ళు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్లో సీసీ కెమెరాస్ పెట్టుకొని అదే సందర్భంలో పెట్టుకొని ఆడాలని చెప్పని, అది కూడా రమ్మీ మాత్రమే ఆడాలని చెప్పనేసి తర్వాత వాళ్ళు ఆడేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏ టైంలోనైనా సరే పోలీసు దాన్ని రైడ్ చేసే హక్కు ఉంది అనేటువంటి విషయం కూడా దాంట్లో తెలియజేయటమైంది హైకోర్టు ఆర్డర్లో ఉన్నది. మరి దీంట్లో మాకు మహిళా సంఘాలతో పాటు సుపరిపాలనా వేదిక తరఫు నుంచి కూడా మాకు అలాగే ప్రజా సంఘాల తరఫు నుంచి కూడా మాకు తోడ్పాటు రావడం జరిగింది. అంతేకాకుండా మహిళల నుంచి కూడా మేము ఉద్యమం మొదలు పెట్టంగానే మహిళల నుంచి కూడా చాలా సపోర్ట్ అనేది వస్తుంది. వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా మీరు ఈ ఉద్యమాన్ని కొనసాగించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపొద్దు, మేము కూడా వీలైనంత మటుకు మా కుటుంబాల్లో మేము రానివ్వకుండా కూడా వాళ్ళ హస్బెండ్స్ రానివ్వకుండా కూడా మేము ప్రయత్నం చేస్తాం అనుకుంటే మహిళల నుంచి. సిబిఎన్ రూమ్ కి ఒక మంచి పేరు ఉంది. ఎందుకంటే అది పెద్దల క్లబ్ లాగా పెట్టుకొని దాదాపు ఎక్కువ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా మంచి పద్ధతిలో ఉన్నది. దానికి ఒక మంచి పేరు ఒంగోలు సెంటర్లో ఉన్నది. ఈరోజు వీరు హైకోర్టు పోయి ఆర్డర్ తీసుకొని వచ్చి దీనిలో క్లియర్గా ఉన్నది సీసీ కెమెరాలు ఉండాలి పెట్టిన తర్వాతనే ఇవన్నీ కూడా జరగాలని, అలాగే ఇన్స్టాల్ వీడియో కెమెరాస్ ఆల్సో అని పెట్టారు. అబ్జర్వేషన్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అలాగే పోలీస్ స్టేషను ఈ అబ్జర్వేషన్స్తో ఉండాలా. ఇవి వైలేషన్ కానీ ఎప్పుడైతే అప్పుడు వెంటనే తీసేయొచ్చని క్లియర్గా దీని మీద వాళ్ళు ఇచ్చిన హైకోర్టు ఆర్డర్లో ఉన్నది. మాతా శిశు వైద్యశాలలో వేసెక్టమీ, ట్యూబెక్టమీ శస్త్రచికిత్సలు వెంటనే ప్రారంభించాలని ఐద్వా నగర కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్ చేశారు. వైద్యశాల వద్ద ఐద్వా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆపరేషన్ గదిలో ఏసీ లేదంటూ గత 4 నెలలుగా జిల్లా కేంద్రం ఒంగోలులో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిలిపివేశారని, ఫలితంగా పేదలు ప్రైవేటు వైద్యశాలకు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు ఆళ్ల సీతా మహాలక్ష్మి, బి గోవిందమ్మ, జి ఆదిలక్ష్మి, కె రాజేశ్వరి, సిహెచ్ రమాదేవి, డివైఎఫ్ఐ నాయకులు ఉబ్బా శ్రీను, కెఎఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు. మాతా శిశు వైద్యశాలలో ఉన్నటువంటి పీపీ యూనిట్ లో గత 4 మాసాలుగా ట్యూబెక్టమీ ఆపరేషన్ని మందులు లేవనే కారణంతో నిలిపివేశారు. దీన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మహిళలకి ఉపయోగపడుతున్నటువంటి ఇలాంటి వాటికి నిధులు లేవని మందులు లేవనే కారణంతో ఆపరేషన్ నిలిపివేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఖచ్చితంగా దీనికి నిధులు కేటాయించి వెంటనే మందులు తెప్పించి మహిళల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ఉపాధి హామీ పథకం సమన్వయంతో నిర్మాణం చేసేందుకు ప్రణాళిక తయారైందని, ఇందులో భాగంగా డిఆర్డీఏ గృహ నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో గృహ నిర్మాణం చేసేందుకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ పోలప్ప పేర్కొన్నారు. టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన అవగాహన సమావేశంలో డ్వామా, డిఆర్డీఏ గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. పేదల ఇంటికల నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా 3 సంస్థలు సమన్వయంతో నాణ్యత కలిగిన గృహాలను నిర్మించాలని అన్నారు. హౌసింగ్ పిఓ ధనుంజయ వర్మ, డిఆర్డీఏ ఏపీడీ రాజేంద్ర, డ్వామా ఏపీడీ భవానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబానికి అది ఇల్లు అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ అని ఉంటారు.
అది ఇల్లు పెళ్లి చెప్తూ ఉంటారు కదా. కాబట్టి చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ మనం తీసుకుంటున్నాం. ఈజీఎస్లో కానీ ఇప్పుడు సీసీ రోడ్ వేసినా ఆ సీసీ రోడ్డు పలానా సర్పంచ్ గారు ఉన్నప్పుడు వేశారు అని ఆయన ఉన్నంత కాలం చెప్పుకుంటారు, తర్వాత లేదు. అదే కొంత వేరే వర్క్స్ ఏ చేసినా కూడా ఆ టైంలో మీరు చేశారు అన్నట్టు ఉంటుంది, కానీ పర్మనెంట్గా మనకు ప్రోగ్రాం అమలు చేసే విధానంలో మన మండల స్థాయి అధికారులు అందరికీ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో డిఆర్డిఏ, డ్వామా అండ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ మండల అధికారులందరికీ కూడా ఒక అవగాహన సదస్సును ఈరోజు మన ఇక్కడ మన కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ జరగడం జరుగుతోంది. దీంట్లో భాగంగా మన ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్తో దాదాపు 55,000 రూపాయలు మనం కన్వర్ట్ చేస్తున్నాము. 90 మ్యాండేస్ మన స్కిల్ ప్రోగ్రాంలకు కూడా ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఉపయోగించుకోవడం జరుగుతోంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మంచి కోఆర్డినేట్స్తో పనిచేస్తే మండల్ లెవెల్లో మనం వచ్చిన టార్గెట్స్ అన్ని కూడా ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఉపయోగించి సకాలంలో పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తేవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా మనం ఈరోజు బిగినింగ్ చేయడం జరిగింది. ఫండ్ ద్వారా డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా హౌసింగ్ ప్రోగ్రామ్ లో మన ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ ద్వారా టేకప్ చేయబోతున్నాము. దానిలో మన ఎన్ఆర్ఈజీఎస్ రోల్ ఏంటి, ఇక్కడ 3 డిపార్ట్మెంట్ల కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. హౌసింగ్, ఎన్ఆర్ఈజీఎస్ అండ్ వెలుగు. దీంట్లో ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ లో బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కానీ, టైప్ డిజైన్, తర్వాత యూనిట్ కాస్ట్ బ్రేకప్, యూనిట్ కాస్ట్ కూడా విశ్వబ్రాహ్మణ సంఘం ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్నికలు విజయవాడలో జరిగాయి. జిల్లాకు చెందిన 4 పదవులు పొందారు. గౌరవ అధ్యక్షునిగా దావూరి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శిగా గురిపాటి ప్రభాకర్, ఉపాధ్యక్షునిగా ఏ నాగవీరభద్రాచారి, జోనల్ కార్యదర్శిగా చామర్రి డోలానంద ప్రసాద్ ఎన్నికయ్యారు. కుల వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా ఉద్యమాలు చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సభ్యులు ప్రజాపంద సబ్ ఎడిటర్ కె గోవర్ధన్ అన్నారు. సిబిఎన్ రీడింగ్ రూమ్లో కుల అసమానతలపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. జ్యోతిబా పూలే సత్యశోధక్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమాసుందరి, సిఎస్ సాగర్, జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి పద్మ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె నాగ్జార్లు, అరుణోదయ అంజయ్య, ఐఏఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందుకే డాక్టర్ బాలగోపాల్ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల మీద చేసే విమర్శ చాలా అన్యాయమైంది. వాళ్ళు ప్రధానంగా వర్గ ఉద్యమాలు ప్రధానమని భావించినందువల్లే దానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప దళితుల విషయాన్ని పట్టించుకోలేదు అనడం న్యాయం కాదు. చేయాల్సిన ఆదివాసీల మీద, మైనారిటీల మీద, మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఊచకోతలు కోస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అన్నిటికి మించి ఈ జనాభాలో లేదా ఈ సమాజంలో ఈ దేశం యొక్క సంక్షేమం గాని, అభివృద్ధిలో గాని చందవరం ప్రాజెక్టు 2 క్రింద పనిచేస్తున్న ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు కార్మికులు 50 మందికి గత 12 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఏఐటీయూసీ నాయకులు పివిఆర్ చౌదరి అన్నారు. జీతాల కోసం ప్రకాశం భవనం వద్ద నిరసన తెలిపారు. జీతాలతో పాటు కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చందవరం ప్రాజెక్టు 2 క్రింద కొనకమిట్ల, హెచ్చంపాడు, కనిగిరి, పొదిలి ప్రాంతాలలో పనిచేస్తున్న 50 కాంట్రాక్టు కార్మికులకు 12 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, దీనివల్ల కార్మికులు మానసికంగా కృంగిపోతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో కార్మికులు బాలిరెడ్డి, పి రమేష్, రాజగోపాల్ రెడ్డి, ఎం వెంకటేశ్వర రెడ్డి, కె వెలుగొండయ్య, ఎం వివేకానంద తదితరులు పాల్గొన్నారు. మండలాల్లో ఈ యొక్క నీటి సరఫరా జరుగుతూ ఉంది. దాదాపు వందలాది మంది కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఈ గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా 20 నెలలకు పైగా జీతాలు ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బందులు పనిచేస్తున్న ఈ పరిస్థితుల్లో ఆందోళన ఫలితంగా ఏదో చేతిలో డబ్బులు ఇస్తున్నట్టుగా, లేకపోతే వాళ్ళ జేబులో డబ్బులు ఇస్తున్నట్లుగా 4 నెలలు ఇచ్చి దులుపుకోవడం జరిగింది. ప్రధానంగా చందవరం ప్రాజెక్టు 2లో ఉన్నటువంటి న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని బీఎస్ఎన్ఎల్ అధికారుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. బీఎస్ఎన్ఎల్ జీఎం కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.
ప్రామాణిక జీతభత్యాలు ఇవ్వాలని, అధికారులకు E2 స్కేల్ ప్రకారం జీతం ఇవ్వాలని, పదవీ విరమణ అనంతరం 30% వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పి మల్లిక్ బాబు, పి ఆంజనేయులు, చలమయ్య, రవికుమార్, మోహన్ రావు, హరిబాబు, వెంకటేశ్వర్లు, వరప్రసాద్, కోటయ్య, కృష్ణప్రదీప్, బ్రహ్మానందరెడ్డి, కిరణ్ కుమార్, తులసిరాం ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నెలలో మెజారిటీ అసోసియేషన్స్ మూడు అసోసియేషన్లు SNEA, ABSNLEA అండ్ AIGTOA కేంద్ర నాయకత్వాల పిలుపు మేరకు ప్రధానమైన మూడు డిమాండ్ల మీద రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాము. సో 3 డిమాండ్లు ఏమిటంటే, ఒకటి CPSE క్యాడర్ హైరార్కీ, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ప్రకారం క్యాడర్ ప్రమోషన్, అలాగనే 2 ప్రధానమైన డిమాండ్. కుల వ్యవస్థ నిర్మూలనకు CPIML న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో CBN రీడింగ్ రూమ్ లో జరిగిన సదస్సు సందర్భంగా అరుణోదయ కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపచేశాయి. అరుణోదయ అంజయ్య పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. CPIML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మెట్ల కాడే కునుకు తీస్తరే దైవరాయ పొగాకు బోర్డు ఉపాధ్యక్షుడిగా బాలినేని సీతయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాలినేని సీతయ్యకు పలువురు తమ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్న రాష్ట్ర మంత్రి సిద్ధరాఘవరావు ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని కొట్టివేత. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నాం. వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఆదరణ లేక నిర్వీర్యమవుతున్న క్రీడారంగం, అంతర్జాతీయ వేదికలపై వెలవెలబోతున్న ప్రాభవం. సత్య న్యూస్ ప్రత్యేక కథనం. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సత్య న్యూస్లో నేటి మాట: జ్ఞానం, హేతువు, ఇంగిత జ్ఞానం అనే 3 మనిషికి ప్రకృతి ఇచ్చిన వరాలు. మూర్ఖుడు మాత్రమే వాటిని పారేసుకుంటాడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.